బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఓబుల్నాయుడుపాలెం నాయుడుపేట గ్రామ పరిధిలోని అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగిన ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. వెంటనే అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మైనింగ్ ని వెంటనే నిలిపివేయాలని బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. సుమారు 30 అడుగుల లోతులో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరిశీలించారు. రోజుకి 30 ట్రిప్పులు అంటే ఈ ఒక్క బుక్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి బుక్ను బట్టి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 21 వరకే మనకు దగ్గరగా నెలకు 600 ట్రిప్పులు అంటే ఈ 40-45 రోజుల్లో 1000 ట్రిప్పులు మట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇంత యథేచ్ఛగా పగలు జరుగుతుంది. ఇక్కడ పగలు ట్రిప్పులు వెళ్ళింది దాదాపు 20, రాత్రి వెళ్తున్నది 10. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, లారీ నంబర్లతో సహా ఉన్నాయి. ఇది ఒక్క క్వారీ నుంచి సార్, ఈ ఒక్క క్వారీ నుంచి ఇప్పుడు ఇలాంటివి 4-5 ఉన్నాయి. ఒక్కొక్క ట్రిప్కి 4000 రూపాయల చొప్పున ముడుపులు అందుతున్నాయి. ఇది సత్యం. ఇక్కడ ఈ క్వారీ చేసేటటువంటి వాళ్ళకి నిజంగా పర్మిషన్లు ఉంటే ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నాము, ప్రజలందరూ మంచినీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయి, మాకు ఇబ్బందిగా ఉంది అని వాళ్ళందరూ కోరితే అసలు ఏం జరుగుతుందని చూడడానికి వస్తే ఇక్కడ క్వారీ చేసే వాళ్ళకి నిజంగా పర్మిషన్ ఉంటే ఒక బోర్డు పెట్టుకొని ధైర్యంగా చేయాలి. ఇది దొంగతనంగా జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రొక్లైన్ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇది అధికారులు గమనించాలా. మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ మరి ఏదైనా ఆధారాలతో చూపితే యాక్షన్ అంటున్నారు కాబట్టి ఆధారాలతో చూపుతున్నాము, యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. సో దీని మీద ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఇక మీరు యాక్షన్ తీసుకోలేకపోతే ఇది ప్రజల చేతిలోకి వెళ్తుంది. తర్వాత మరి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఎస్ఐన్ భూములు, పర్మిషన్ లేవు, వేరే చోట బిల్లులు తీసుకొని ఆ బిల్లులతో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏం తోవడం అని ఆధారం సిఐ యాక్షన్ తీసుకెళ్ళి లోన నల్లపాడు ఇక్కడ మా పొలం ఏదైనా చదువుతున్నారని మనం అడిగాం అనుకోండి, అసలు ఎవడో అక్కడ ఆపడానికి అంటాడు. సీఐకి సంబంధం వాళ్ళే తోయిస్తున్నారు, వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్ సంబంధం లేదు. కంప్లీట్ ఇంటర్వ్యూ మనం వెళ్ళాం అనుకో, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలిగా, యాక్షన్ తీసుకోపోగా నీకెందుకనే లెక్కలో మాట్లాడతారు, మనల్ని అది వాస్తవం. మనం ఫోటోలు తీసి వీడియో తీసి కంప్లైంట్ చేద్దాం. ఇక్కడ మైనింగ్ కి చేయాలి. మైనింగ్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఒకటి సార్, గత 5 ఏళ్ల నుంచి పర్మిషన్ లేకుండా అక్రమ త్రవ్వకాలు కంటిన్యూ జరుగుతున్నాయి. రేయింబావులు జరుగుతూనే ఉన్నాయి. ఒక గంట ముందు వరకు కూడా జరిగింది. మీరు వచ్చే ముందు అండి పైకి వచ్చారు. 6 అడుగుల కంటే వాళ్ళ అధికారం అని వాళ్ళు చదువుతున్నారు అంటే పోలీసులు పొద్దున 9:30-8 దాకా తోలుతా ఉన్నారు. అందులో ఎలక్షన్ కూడా వచ్చినా కూడా అధికారంగా మనలో ఉన్నామని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకుని డబ్బులు కడతా డైలీ తోలకం సాగుతానున్నారు వాళ్ళు. మీరు వచ్చే ముందుగానే సార్ పిల్లలు కూడా చనిపోయారండి. మీకు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే 6 అడుగులు 7 అడుగులు తవ్వాల్సినటువంటి క్వారీని 30 అడుగులతో తీసుకెళ్లేటప్పటికి నీళ్లు వచ్చేసాయి. ఈ జల ఏదైతే ఉంటుందో మొత్తం మన డ్రింకింగ్ వాటర్కి అంతా కనెక్ట్ అవుతుంది. సో ఈ పొల్యూషన్ అంతా కూడా మనం తాగే నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ లేయర్స్ అన్నీ అక్కడ కలిసిపోతాయి భూగర్భంలో. సో ఇది మనం ఇమీడియట్గా అరికట్టాల్సిందే, తప్పకుండా దీని మీద ఇది సార్. దీని పక్కన అడ్డు ఒకటి ఉంది, 4 పిల్లలు చోడాకోళ్ళు వాళ్ళు సర్దాకు వచ్చి కొండకు వచ్చి దాంట్లో కూడా చనిపోయారు. అక్కడ 50 అడుగులు పైన ఉంది సార్ కోరిలు, ఇంకా పెద్ద పెద్ద కోరిలు. మన ఓబుల్నాయుడుపాలెంలో విచక్షణ రహితంగా ఈ క్వారీ చేయడం అనేటువంటిది
మరి చాలా దురదృష్టకరం. ఇది ప్రజల జీవితాలతో చెలగాటమాడడం. ఇక్కడ వాటర్ వచ్చేంత వరకు దాదాపు 30 అడుగుల పైన తవ్వడం అనేటువంటిది. ఎక్కడ మైనింగ్ చేయాలన్నా ఒకవేళ పర్మిషన్ ఉంటే 6 అడుగులు 7 అడుగులు, మనిషి చనిపోతే కూడా తవ్వడానికి 6 అడుగులకే పర్మిషన్ ఇస్తారు పూడ్చడానికి. మరి 30 అడుగులు ఇంత లోతు తవ్వి ఇక్కడ నీళ్లు వచ్చేస్తే ఈ నీళ్లు తాగే నీటితో కలిసిపోయి మొత్తం పొల్యూషన్ అవుతుంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకి లేదా దీన్ని తీసుకెళ్లేటటువంటి ఈ మట్టి దొంగలకి ఆ మాత్రం కూడా తెలివితేటలు లేవంటే ప్రజా జీవితంతో ఎంత చెలగాటమాడుతున్నారో తెలుస్తుంది. ఇది కంప్లీట్గా వైసీపీ ప్రభుత్వం అండదండలతో పంచాయతీ సర్పంచ్ తర్వాత పంచాయతీ సర్పంచ్ భర్త మళ్ళీ ఆయన ఒక 2-3 వైసీపీ లీడర్లు కలిపి ఏమి మాకు ప్రభుత్వం ఉంది ఎవరేం చేసుకుంటారు అన్నటువంటి ఒక దొమ్మ పొక్కుతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి మంచినీటికి పొల్యూషన్ వస్తుందన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. కేవలం స్వార్థం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు దీంట్లో మళ్ళా ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో ఒక వేస్ట్ తెచ్చి దీంట్లో పారేస్తే ఇంకా అది ఒక రకమైనటువంటి కెమికల్ ఇన్ఫెక్షన్, చర్మం మీద వ్యాధులు రావడం, బొబ్బలు వేయడం, ఇవన్నీ కూడా గొంతు నొప్పులు రావడం, కళ్ళు ఎర్రబడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటిది మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. దీంట్లో మేము సూటిగా అడుగుతున్నాం. ఇక్కడ గతంలో హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సుచరిత గారు ఇదే గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ నిలదీస్తే ఆమె ఏమి సమాధానం చెప్పుకోకుండా ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆమె పక్కనకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ గారు వచ్చారు. ఇన్ఛార్జ్ గారు వస్తే ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నట్టు లెక్క. సో ఇక్కడ జరిగే మామూళ్ళు